హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ అగైన్. ఎవరికైనా ఒక కొత్త జీవితం మొదలయ్యేది ఒక టికెట్తోనే. విదేశాలకు వెళ్ళే ఫ్లైట్ టికెట్ ఓ ఆశ, ఓ కళ, ఓ భవిష్యత్తు స్వప్నం. ఎన్నో ఏళ్ళు కష్టపడి అప్పులు చేసి ఇంటి భూముల్ని అమ్ముకుని వాళ్ళ ఇంట్లో వాళ్ళ కన్నీళ్లు ఆరబెట్టుకుని ఎన్నో ఆశలతో ఫ్లైట్ ఎక్కారు వాళ్ళు. కానీ ఆ ఆశలన్నీ ఆకాశంలోనే కరిగిపోయాయి. ఒక ఊపిరాగిపోయే వార్త, ఫ్లైట్ క్రాష్ అయింది. అది కూడా ఒక మెడికల్ కాలేజ్ క్యాంటీన్కి గుద్దుకుని ఫ్లైట్ క్రాష్ అయింది. ఇప్పుడు ఏం మిగిలింది? ఓ ఇంట్లో నిశ్శబ్దం, ఓ తల్లి కన్నీళ్లు, ఓ భార్య నిరీక్షణ. కొత్త జీవితం ప్రారంభించాలనే ఆశతో విమానంలోకి ఎక్కింది. వారి నవ్వులు, సెల్ఫీలు, ఆనందం. కానీ కొన్ని నిమిషాల్లో ఓ ఘోరమైన మలుపు. ఈ ప్రయాణంలో ఒకరు మాత్రమే బతికి బయటపడ్డారు. అతనే రమేష్ విశ్వాస్ కుమార్ మృత్యుంజయుడు. ఇది ఎయిర్ ఇండియా AI-171 విమాన ప్రమాదంలో జరిగిన విషాదగాథ. అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరింది విమానం. దీనిలో ఉన్నారు డాక్టర్ ప్రీతిక్ జోషి, డాక్టర్ కోమి వ్యాస్ మరియు వారి ముగ్గురు పిల్లలు మీరాయ, సకిల్, ప్రమ్యత్. వారు కొత్త జీవితానికి నాంది పలికేందుకు లండన్ వెళ్ళిపోతున్నారు పర్మనెంట్. విమానం ఎక్కిన వెంటనే తీసుకున్న ఆ సెల్ఫీ ఇప్పుడు వారి చివరి సెల్ఫీగా మిగిలిపోయింది. ఒక్క నిమిషం నవ్వుకున్న ఆ కుటుంబం కొద్దిసేపట్లోనే ఆకాశంలో విలీనమైంది. వారి మరణ వార్త వెలువడిన వెంటనే భారతీయ సోషల్ మీడియా, వైద్య సంఘాలు మరియు ప్రజలు తీరని విషాదంలో మునిగిపోయారు. ఈ సెల్ఫీ చూసిన ప్రతి ఒక్కరూ కన్నీళ్లు పెట్టక మానలేదు. ఆ కుటుంబం చివరి నవ్వు. అందులో ఎన్ని కలలున్నాయో. వారి పిల్లలతో కలిసి వారంతా సంతోషంగా జీవించాలనుకున్న కళ ఒక్కసారిగా చినిగిపోయింది. ఒకే ఒక్క బ్రతికిన ప్రయాణికుడు. ఈ విమాన ప్రమాదంలో ఒకరు మాత్రమే బ్రతికారు. ఆయన పేరు రమేష్ విశ్వాస్ కుమార్. రమేష్ గారి సీట్ నెంబర్ A11లో కూర్చున్నారు. విమానం మధ్య భాగంలో విరిగిపోయినప్పుడు అతని సీటు గాల్లోకి ఎగిరి బయటకు పడింది. అందువల్లే ఆయన బ్రతికి బయటపడ్డాను అని PM నరేంద్ర మోడీ గారికి ఆయన వివరించారు. లంచ్ టైం కావడంతో చాలా మంది మెడికల్ విద్యార్థులు అక్కడ లంచ్ చేయడానికి వచ్చారు. ఈ ప్రమాదంలో చాలా మంది మెడికోస్ కూడా ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి ముందు పైలట్ కంట్రోల్ టవర్కి మేడే అని కాల్ పంపారు. మేడే అంటే ఏమిటి? ఈ పదం అత్యవసర స్థితిని సూచించడానికి ఉపయోగిస్తారు. అంటే విమాన ప్రమాదంలో ఉంది, వెంటనే సహాయం కావాలి అనే అర్థం. పైలట్ చివరిసారి పంపిన ఈ మెసేజ్ ఆ వెంటనే ఘోరమైన విపత్తు జరిగింది. యావత్ ప్రపంచాన్ని కుదిపేసిన ఈ భారీ సంఘటనకు సంబంధించిన కొన్ని ఎక్స్క్లూజివ్ ఫొటోస్ మీరు కూడా చూసేయండి.